Hi everyone, my channel name is Hyderabad Maswala. సో ఈ ఛానల్ నుండి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ 1 yearకి సంబంధించిన కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాము. బట్ సెకండ్ ఇయర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఫస్ట్ వీడియో సెకండ్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్ 2Aకి సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. బేసిక్గా సెకండ్ ఇయర్ చిల్లరందరూ కూడా జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ మీద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. బట్ ఆఫ్టర్ జేఈ మెయిన్స్ తర్వాత స్టూడెంట్స్కి February 1st to 25th బిట్వీన్ ఓన్లీ 25 days మాత్రమే ఉంది. ఈ 25 daysలో స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. సో దాంతో కొద్దిగా హెక్టిక్ షెడ్యూలే ఉంటుంది. సో ఆ హెక్టిక్ షెడ్యూల్లో ది బెస్ట్ మెరిట్ అనుకున్న పిల్లవాడికి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రం కొంత డిఫికల్టీగా ఫీల్ అవుతారు. నేను మ్యాథ్స్ బాగా మంచి మార్కులు తెచ్చుకుంటానా, కొంచెంమంది పిల్లలు నేను అసలు మ్యాథ్స్ పాస్ అవుతానా లేదా అని అనుకునే పిల్లలు కూడా ఉంటారు. ఆబ్వియస్లీ మెరిట్ చిల్డ్రన్ అయితే నో డౌట్ అట్ ఆల్ హ్యాపీగా చేసుకోగలుగుతారు, నో ఇష్యూ. బట్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనేది మనం చేయటం జరుగుతుంది. సో ఈ వీడియోలో మేము చెప్పేది ఏంటి అంటే, స్టూడెంట్ ఏ చాప్టర్లు చేసుకుంటే బెటర్ మార్కులు వస్తాయి ఫస్ట్ మనం దాని మీద డిస్కషన్ ఉంటుంది. తర్వాత నాకు అసలు మ్యాథ్సే రాదు, మ్యాథ్స్ ప్రాబ్లం అవుతుంది, నేను మ్యాథ్స్ ఇంతవరకు ఏమీ చేయలేదు అన్నటువంటి పిల్లలకి నేను ఇక్కడ సెట్ 1, సెట్ 2, సెట్ 3 అనే స్టైల్లో చెప్పబోతున్నా. సెట్ 1లో ఒక 3 చాప్టర్లు, సెట్ 2లో ఒక 3 చాప్టర్లు, సెట్ 3లో ఒక 4 చాప్టర్లు. 4వది అనేది ఒక చిన్న చాప్టర్, చాలా చిన్న చాప్టరు. సో ఇలా ఏ సెట్ అయినా ఒక సెట్ ప్రిపేర్ అవ్వగలిగితే 100% స్టూడెంట్ అందులో ఏ లెక్క వచ్చినా చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రం 100% పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఏది చెప్పినా కూడా ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ని ఆధారంగా చేసుకొని మాత్రమే మీకు ఈ డేటా ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్లో మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్ని మార్కులకు వచ్చినాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర ఉంది. దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా సరే ఏ స్టూడెంట్ అయినా సరే 75 మార్క్స్ తెచ్చుకోవాలి అనే స్టూడెంట్కి అయితే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని 100% చేయాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ 1 లైన్ కూడా చేయాలి. ఎక్కడైనా సరే తెలుగు అకాడమీ పుస్తకం బుక్ చేయనప్పుడు 100% మార్క్స్ మనం యాక్సెప్ట్ చేయలేము. 100% నో డౌట్ అట్ ఆల్. దేర్ఫోర్ ఈ డేటా అనేది మీకు నేను కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను ప్రతి చాప్టర్లో కూడా. బట్ అన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి నా దగ్గర కూడా టైం లేదు. బట్ 7 మార్క్ క్వశ్చన్స్ ముందు కాన్సన్ట్రేట్ చేస్తా రాబోయే వీడియోస్లో. అవి కొన్ని రోజులు చేసిన తర్వాత 2 మార్క్స్ మీద కొన్ని వీడియోస్ చేస్తాను. అలాగనే షార్ట్ ఆన్సర్స్ మీద కొన్ని వీడియోస్ చేయటం జరుగుతుంది. బట్ ఫస్ట్ మనం ఈరోజు అసలు ఏ చాప్టర్లో ఎన్ని మార్కులకు ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవుతే స్టూడెంట్కి టాప్ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీడియోకర్ అండ్ బాటమ్ లేయర్ అసలు నాకు మ్యాథ్సే రాదనుకున్న స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అయిన దాని మీద మనం డిస్కస్ చేస్తాం. చూడండి ఒకసారి. సో మనకు మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి 2A చాప్టర్స్ అండి. మ్యాథమెటిక్స్ 2A చాప్టరు. 2A చాప్టర్లో డి మావియర్ థీరం అనేది ఒక చాప్టరు. అలాగనే దీన్ని థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం ఈ చాప్టర్ నేమ్ని. అలాగనే బైనామియల్ థీరం. అలాగనే దీన్ని జనరల్గా స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ అంటారు దీన్ని. అలాగనే ప్రాబబిలిటీ, అలాగనే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగనే పార్షల్ ఫ్రాక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, థియరీ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. ఇవి 2Aలో ఉండేటటువంటి టోటల్ చాప్టర్స్. ఈ 2Aలో ఉండే టోటల్ చాప్టర్స్లో మనకు 7 మార్క్ క్వశ్చన్స్ 7 ఇస్తారు.
ఈ 7 క్వశ్చన్స్లో మనం ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే చేయాలి. నేను ఎప్పుడు స్టూడెంట్స్కి చెప్తాను 7కి 7 చేయటం వల్ల మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అని. బట్ ఈ వీడియోలో కూడా చేయగలిగితే 7కి 7 చేయండి. టైంను బట్టి లాస్ట్ మీ పేపర్ అంతా రాసిన తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ కింద రాయండి. ఫస్ట్ మనకు ఇక్కడ ఉండేటటువంటిది డీమావియర్ థీరంలో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అలాగనే డీమావియర్ థీరంలో ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అంటే డీమావియర్ థీరం మొత్తం మీద ఒక లాంగ్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్, అంటే టోటల్గా 9 మార్క్స్ వస్తాయి. అలాగనే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఒక షార్ట్ ఆన్సరు, అలాగనే ఒక వెరీ షార్ట్ ఆన్సర్, అలాగనే 1 లాంగ్ ఆన్సర్, అగైన్ 9 మార్క్స్. బైనామిల్ థీరంలో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. దేర్ఫోర్ టోటల్గా 2 7 14 ప్లస్ 2 16 మార్క్స్ ఇక్కడ. అలాగనే దీన్ని మనం స్టాటిస్టిక్స్ కింద మనం జనరల్గా మనం యూజ్ చేసే వర్డ్ దీనికి, ఈ చాప్టర్ని. దీన్ని 2 మార్క్ క్వశ్చన్, 1 క్వశ్చన్, అలాగనే ఒక 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, టోటల్ 9 మార్క్స్. ప్రాబబిలిటీలో ఫస్ట్ పార్ట్ ప్రాబబిలిటీ అండ్ కండిషన్ ప్రాబబిలిటీ కలిపి టోటల్గా 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఆల్సో 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో ఆల్ టుగెదర్ 8 మార్క్స్, హియర్ 7 మార్క్స్, టోటల్ 15 మార్క్స్. దిస్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటాం. అందులోనే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంతా మిక్స్ అయి వస్తుంది. ఇది 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, టోటల్ 9 మార్క్స్. అలాగనే పార్షియల్ ఫ్రాక్షన్స్, దిస్ ఈజ్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇది చాలా చిన్న చాప్టర్. ఖచ్చితంగా స్టూడెంట్ ఒక 8 to 9 ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ అవి కూడా 8 to 9 ప్రాబ్లమ్స్ నేర్చుకోగలిగితే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చేయగలుగుతాడు స్టూడెంట్. కాంప్లెక్స్ నెంబర్స్లో 2 వెరీ షార్ట్ అండ్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అంటే 8 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ అండ్ 1 షార్ట్ ఆన్సర్, ఆల్ టుగెదర్ 6 మార్క్స్. Permutation and combinations 2 very short and 2 short answers, total 2 4 8, 2 2 4, 8 plus 4 12 marks. So this is first 3 chapters set 1, first 3 chapters set 1. Now second set 3 chapters, third set 4 chapters we are given. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ సెట్లో స్టూడెంట్ ప్రిపేర్ అవ్వగలిగితే కంఫర్టబుల్గా 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 3 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ చాప్టర్స్లో. అట్ ద సేమ్ టైం సెట్ 2 తీసుకున్న వాళ్ళకి 2 షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, 2 షార్ట్ ఆన్సర్స్, అగైన్ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. బట్ సెట్ 3 తీసుకున్నప్పుడు మాత్రం లాంగ్ ఆన్సర్కి ఛాన్స్ లేదు ఇక్కడ. ఓన్లీ షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, అంటే 2 3 4 5 షార్ట్ ఆన్సర్స్, అలాగనే 5 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంది. సో నేనేమంటానంటే, నాకు అసలు మ్యాథ్సే రాదు, నేను మ్యాథ్స్ చేయలేను, నాకు చాలా తక్కువ టైం ఉంది, నేను ఇప్పుడు టైం వేస్ట్ చేశాను అన్న స్టూడెంట్ సెట్ 1కి వెళ్ళిపోండి. రీజన్ ఏంటి అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు సెట్ 1లో టోటల్గా మనకు యాడ్ చేసుకుంటే 9 + 9 18, 18 + 16 ఆల్ టుగెదర్ 34 మార్క్స్. 34 అంటే ఆబ్వియస్లీ 28 పాస్ మార్క్, ఇంటర్మీడియట్ either first year or second year A paper or B paper. So here 34 marks comfortable. So definitely second set loki వెళ్ళగలుగుతాను అని అంటే కంఫర్టబుల్గా 15 + 9 + 9 18, 18 + 15, so that is 33 marks. But third set definitely
షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, బట్ రిస్క్ ఎక్కువ. దిస్ ఈజ్ రిస్క్, బట్ ఫస్ట్ సెట్ ఈజ్ కంఫర్టబుల్. ప్యారలల్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒకటి ప్రిపేర్ అవుతే స్టూడెంట్ హ్యాపీలీగా పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ నాకు 75కి 75 రావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. ప్యారలల్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చేయాల్సిందే స్టూడెంట్, లైన్ టు లైన్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే 75 మార్క్స్ వస్తాయి, లేకపోతే 100% రాదు. సో ఫస్ట్ మన వీడియోస్లో స్టార్ట్ అయ్యేటటువంటి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో మనం స్టార్ట్ చేస్తాం. అది కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీదనే మనం ఎక్కువ ఫోకస్ పెడతాం. నా ఫోకస్ అంతా కూడా మీడియం అండ్ బాటమ్ లెవెల్ స్టూడెంట్స్కే చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ది మెరిట్ అన్న స్టూడెంట్ 100% చేయగలుగుతాడు. మెరిట్ స్టూడెంట్స్ కొరకు కేవలం 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాను. బట్ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నేను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోయేటటువంటి చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ని స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ బైనామియల్ థియరంకి వెళ్తాం. ఆల్మోస్ట్ ఆల్ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మన హ్యాండ్లో ఉంటాయి ఆ టైంకి. బట్ 1 by 1 రోజు వీడియోస్ చూడండి. నేను చెప్పిన ప్రాబ్లమ్సే కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు కూడా ఓన్గా మీ బుక్ ఓపెన్ చేసేసి మీ టీచర్స్ కాలేజెస్లో చెప్పుంటారు ఇది ఇంపార్టెంట్ అని. ఆ ప్రాబ్లమ్స్ కూడా చేస్తే ఫార్ బెటర్గా ఉంటుంది. నేను ఏ చాప్టర్ అయిపోయిన తర్వాత కూడా వర్క్షీట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అందులో వర్క్షీట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వగలుగుతాను. సపోజ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నేను ఒక 5 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తే మీకు వీడియోస్లో మీకు ఒక 5 క్వశ్చన్స్ నేను ఒక వర్క్షీట్ ఇస్తాను. అలా బైనామియల్ థియరంలో ఒక 10 క్వశ్చన్స్ నేను 8 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాను. అలాగానే మీకు ఒక 7 to 8 క్వశ్చన్స్ వర్క్షీట్. అలా ప్రతి చాప్టర్ కూడా వర్క్షీట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నా. సో డెఫినెట్గా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు చెప్పేటటువంటిది ప్రతిదీ స్టెప్ టు స్టెప్ నీట్గా పిన్ టు పిన్ చెప్తాను. జస్ట్ లైక్ ఏ ట్యూషన్ సెంటర్లో ఒక ట్యూషన్ నేర్చుకునే విధంగా ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని చాలా స్లోగా కావాలంటే మీరు కొద్దిగా వీడియోలో కొన్ని లెటర్స్ కనిపించకపోయినా కూడా దాన్ని జూమ్ చేసుకొని చాలా జాగ్రత్తగా విని ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ వరకు 100% దీన్ని ఇంటర్మీడియట్కి మీరు ఫాలో అవ్వండి. అది కాకుండా ఇప్పుడు జేఈ మెయిన్స్ మీద కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాం. జేఈ మెయిన్స్ మీద కూడా ఏ చాప్టర్లు ఫోకస్ చేయాలి, జేఈ మెయిన్స్లో ఏ చాప్టర్లు చేస్తే కనీసం ఒక 40 మార్క్స్ మ్యాథ్స్, 40 మార్క్స్ ఫిజిక్స్, 40 మార్క్స్ కెమిస్ట్రీ, అంటే 120 మార్క్స్ స్టూడెంట్కి కంఫర్టబుల్గా చేయగలిగితే మెయిన్స్ టు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. 1 స్టూడెంట్ మెయిన్స్ టు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యాడు అంటే ఖచ్చితంగా అడ్వాన్స్లో ర్యాంక్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. ఒక 25 to 30% ఆఫ్ ద మార్క్స్ మీరు గెయిన్ చేయగలిగితే, 25 to 30% ఆఫ్ ద మార్క్స్ అడ్వాన్స్లో గెయిన్ చేయగలిగితే డెఫినెట్గా ఏదో ఒక ఐఐటిలో మీకు సీటు అవైలబుల్ 100% వస్తుంది. ఈవెన్ దో లాస్ట్ 2025 అకాడమిక్ ఇయర్లో ఈ 17,000 ర్యాంక్ వచ్చిన ఓసీ జనరల్ స్టూడెంట్కి కూడా ఏదో ఒక ఐఐటిలో జాయిన్ అయ్యారు పిల్లలు. అదే గర్ల్ కమ్యూనిటీ అయితే ఈవెన్ దో 23,000 కూడా జాయిన్ అవ్వటం జరిగింది. వాటి మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా మళ్ళీ రిలీజ్ చేస్తా 1 by 1. అంటే మన ఛానల్ స్టార్ట్ చేసిందే January 1st ఆన్వర్డ్స్ స్టార్ట్ చేసాం మన ఛానల్, హైదరాబాద్ మ్యాథ్స్ వాలా ఛానల్. But please like, share and subscribe my channel. Thank you.